అటు మంచి అన్ని వద్దులే, ఇప్పుడు తెచ్చుకో, ఇంకో చేతి తెచ్చుకో చాలు, ఇంకోటి ఏం అవసరం లేదు. ఇంకోటి తెచ్చుకో డ్రెస్సు, నన్ను 2 అంగిలు తెచ్చుకున్నా. అడ్డ పంచి లేదా? కొత్తదే పాతదే? అబద్ధం వేసుకొచ్చింది అది, నువ్వు కొత్తది. సో ఫ్రెండ్స్, మేము డే 4 అయితే మళ్ళీ షూట్ తీయడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి, మా వాళ్ళు ఏదో పొడవడానికి వచ్చినట్టయితే వస్తున్నారు. వాళ్ళ దగ్గర బండి ఉండి కూడా బండి తీసుకురాలేదు, నా బండి మీదే వెళ్తున్నాము. తర్వాత ఈరోజు లాస్ట్ డే అని ఇంకా పూర్తిగా షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేద్దామని ఇంకా స్పీడ్గా అయితే బయలుదేరాము. ఈరోజు అయితే మా షార్ట్ ఫిల్మ్ పూర్తిగా అయితే కంప్లీట్ అవుతుందని మా అందరికీ తెలుసు, అందుకనే కొంచెం తొందరగా అయితే బయలుదేరాము. బండి అయితే పెట్రోల్ ఆగిపోయేదే, వాడు నడుచుకుంటూ పోతాడు, ఈడే మెట్లు వస్తాడు. ఏపీ అనరా పెట్రోల్ అంటే కూడా వాళ్ళు వినలేదు, వస్తుందిలే అని అన్నారు. ఫ్రెండ్స్, పెట్రోల్ అయితే అయిపోయేదా, ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదామని ఉన్నాము, ఎవరు రావట్లేదు. ఇంకా ఆ బ్రో వేరు, ఈ బ్రో వేరు, ఆ బ్రో కాదాడ. ఇంకా ఈ బ్రోని అయితే లిఫ్ట్ అడగడానికి ఇక్కడ ఉన్నాము. లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మీరు, మేమైతే కొట్టలకు వచ్చినాం. పెట్రోల్ అయిపోయింది అక్కడ మాచిపురంలోనే. అక్కడ వేయించుకుందామంటే అక్కడ అంగిట్లో అయితే ఓపెన్ చేయలేదు. అలాగనే పెట్రోల్ అయిపోయింది. ఎలా దబ్బుకొస్తున్నారు చూడండి మా వాళ్ళు, చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ వీళ్ళకి ముందే చెప్పాను, పెట్రోల్ లేదురా అంటే వినలేదు. అవుతుందిలే అన్నారు. ఇప్పుడైతే వాళ్ళు ఇట్లా తోయాల్సి వస్తుంది. ఎవరు చేసిన దానికి వాళ్ళే అనుభవించాలి. గ్యాస్ అలా అయితే మేము తోసుకుంటూ అయితే పెట్రోల్ బంక్ దాకా అయితే చిన్నగా వెళ్ళాము. నందవరం తాత, పెట్రోల్ అయితే అయిపోయింది. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక అంగడి ఉంది, ఆ అంగడి దగ్గరికి వెళ్ళి అయితే పెట్రోల్ పోయించుకోవాలా. చూడండి, దెబ్బ అలిసిపోయినారు వాళ్ళు అయితే. అక్కడైతే ఒక నీడకున్నారు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. షార్ట్ ఫిల్మ్లో అయితే అన్నం లేకుండా, ఇలా పెట్రోల్ లేకుండా అయితే మేము వచ్చినాం అంత లాంగ్ నుంచి. అయితే కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ అంగడి ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఆ అంగడి దగ్గరికి వెళ్ళి మేము పెట్రోల్ తీసుకొని పోయించుకుంటాము. ఫ్రెండ్స్, వీడియో ఆన్ చేసామని పెట్రోల్ తీసుకొని మళ్ళా ఆ ముసలాంకి మళ్ళీ ఇచ్చి మళ్ళీ అయితే తీసుకున్నారు మా వాళ్ళు. ఇది మా బండి అయితే కొంచెం తల తింటుంది, లాక్ అయితే తొందర ఓపెన్ అవ్వదు. ఆ పెట్రోల్ ట్యాంకు మూత ఓపెన్ చేయడానికి మా వాళ్ళు ఒక యుద్ధం అయితే చేశారు. మొత్తానికైతే పెట్రోల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ పెట్రోల్ అయితే ఇప్పుడు లాక్ తీసి పెట్రోల్ అయితే పోస్తున్నాడు. లీటర్ తీసుకున్నాము. ఒక 2 కిలోమీటర్లు తప్పుకొచ్చినాం ఫ్రెండ్స్. మేమైతే ఎక్కడి నుంచి అయితే వీడియో పెట్టలేదు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళైతే పెట్రోల్ పోసుకుంటున్నారు. ఇక్కడ కొట్టలోనైతే ఈ అంగడి దగ్గరికి వచ్చి అయితే ఇక్కడ పెట్రోల్ పోసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మాకు పెట్రోల్ అయిపోయిందని మాకు చింతుంటే అక్కడ విట్టర్ బాబు చెక్లీలు తింటున్నాడు. ఆమెతో జరిమానా కట్టిద్దాం ఆ ఎక్కతోటి. ఫ్రెండ్స్, పెట్రోల్ పోయించుకున్నాక కొన్ని షూట్లు అయితే తీసాము. తర్వాత తొందరగా అయితే టైం 1 అయింది. ఫ్రెండ్స్, మా వాళ్ళు వచ్చేసి ఏవో వగ్గన్ బజ్జీలు అయితే తెచ్చారా? వగ్గన్ బజ్జీ కాదు ఫ్రెండ్స్, ఇదైతే మిక్చర్ బజ్జీ తెచ్చినాడు ఫ్రెండ్స్ మా విట్టరు. మేమైతే ఇక్కడ 2 షాట్లు తీసేసి వచ్చినాము. ముందుకేమడుతుంది ఇస్తానా? ఏం బుర్రులు ఇవి పెద్దమంది అవ్వాలి కదా తినేకి. తింటావు అట్లా ఉల్లిగడ్డలు. ఆకలి మీద ఉన్న కరువు బాతులు ఉన్నట్టున్నారు. ఒకసారి 2 పళ్ళెం బ్యాచ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. పెద్ద పేపర్ కూడా తెస్తాను అంటే టాటర్ రాలేదు నాకు. చెప్పిన టైం అయితే అన్నీ అయిపోయింది నీదే.
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజ్జీలు అయితే టేస్ట్గా ఉన్నాయి. కొంచెం మిక్చర్ అయితే మామూలుగానే ఉంది. మా వాళ్ళు పక్కూరు నుంచి అయితే తెచ్చారు. పూర్తిగా తిన్నాక మళ్ళీ షూట్కి అయితే బయలుదేరాం. షార్ట్ ఫిలిం శిలమ ఇట్లాడు చేస్తేనే బాగుండేది. ఇట్లాడు చేస్తేనే మాకు ఫేమస్. చెప్పండి డైలాగ్ చెప్ప మంచిగా ఒకసారి పోయిట్రా. ఏదో ఇంట్లో గమ్మన పవర్కైతే పోతే తప్పు అని అంటాను. ఏనికి ఇష్టం ఉంటే ఇంట్లో ఉంటే లేకుంటే పైన బయటకు పంపినాను. అడుక్కుందిలే నాకే చెప్తావులే. అంతే అడుక్కొని తినలే నా కొడకానల్ల ఇంకా నాకేం చెప్తావు. రా చెప్తాను రానా టక్కన పోవాలి నాకు పని ఉండదు. ఏ నేను ఎమ్మనూరు పోతాను టక్కన గడిగట్రా ఎదురు పోయి దొడ్లో పోయి మ్యాథ్ వేసిరా పో. నేను ఎమ్మనూరు పోతాను. దొడ్లు వేసి పసులకి మ్యాథ్ నిల్లాపులే చే ఆడ పోయి నేను ఎమ్మనూరు పోతాను. ఆడ పోయి దొడ్లో ఎదురు మ్యాథ్ వేసిరా పో. ఫ్రెండ్స్ మొత్తానికైతే మా షార్ట్ ఫిల్మ్ షూటింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసాము. ఆ తర్వాత ఆ ఊర్లో చిన్న చెరువు అయితే ఉంది. అక్కడైతే ఒక చిన్న షాట్ అయితే తీసుకున్నాము. అక్కడ వీడియో తీసుకొని ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరాం. ఫ్రెండ్స్ ఇది మన వీడియో. కొత్తగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్.